నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు సర్జరీ అని అంటే పెద్ద పెద్ద కోతలు ఉండేవి. హాస్పిటల్‌లోనే ఎక్కువ రోజులు అడ్మిట్ అవ్వాల్సిన పని ఉండేది. సో, ఇదే చాలా వరకు చాలా మందికి తెలిసినటువంటి విషయం. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినటువంటి ఆధునిక చికిత్సా పద్ధతులు కేవలం ఒక చిన్న రంధ్రం ద్వారా ఎంత పెద్ద సర్జరీలైనా సరే చేసే అవకాశం ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. అలాంటి వాటిల్లోనే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కూడా ఒకటి. సో, ఈ చికిత్సా పద్ధతి ఏ వ్యాధులకి చేస్తూ ఉంటారు? దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్, గచ్చిబౌలి. హలో సార్. సార్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏంటి? నార్మల్ రేడియాలజీకి ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఫస్ట్ ఇంటర్వెన్షన్ అనే వర్డ్ ఆఫ్ కోర్స్ దాని మీనింగ్ ఏంటంటే ఏదో ఒక ప్రొసీజర్ అనేది చేయడం అనేది ఇంటర్వెన్షన్ అంటారు. సో యాజ్ రేడియాలజిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ట్రైనింగ్ ఒక 3 years ఆఫ్ ట్రైనింగ్ ఈ ఇమేజింగ్లో ఉంటుంది. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమేజింగ్ అనమాట. సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, ఎక్స్రే, ఎవ్రీ కైండ్ ఆఫ్ మోడర్న్ ఇమేజింగ్ డివైజెస్ వాటిపైన మాకు ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఉంటుంది. సో మాకు బాడీ ఒక అనాటమీ ఆబ్వియస్లీ లోపల ఎట్లుంటుంది అసలు ఓపెన్ చేయకుండా మాకు ఇమేజింగ్ ద్వారా ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ వస్తుంది. సో ఆ ట్రైనింగ్ని వాడుకొని ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్స్ అనేది చేయడమే ఇంటర్వెన్షన్ రేడియాలజీ. సో ఇది యాక్చువల్గా దాదాపు చాలా మందికి కూడా రేడియాలజిస్ట్ అంటే ఒత్తి స్కాన్స్ చదివేవాళ్ళని అనుకుంటారు. బట్ దేర్ ఇస్ అ గుడ్ ప్రపోర్షన్ ఆఫ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఈరోజు ఇండియాలో కూడా అన్ ఎక్స్టెన్సివ్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తుంటారు. కాకపోతే మెనీ టైమ్స్ వేరే డాక్టర్స్ మాకు రెఫర్ చేస్తారు కాబట్టి ఆ స్పెసిఫిక్ కండిషన్స్ ఉండే వరకు చాలా మందికి అసలు ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ఒక స్పెషాలిటీ, దాంట్లో ప్రొసీజర్స్ అవుతాయి అండ్ ఎన్నో కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అయ్యి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ మనం చేస్తుంటామని చెప్పి కూడా చాలా మందికి ఈరోజు అవగాహన లేదనమాట. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది ఆఫ్టర్ రేడియాలజీ మళ్ళీ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఏదైనా ఫెలోషిప్స్ ఉండొచ్చు, లేదంటే ఈరోజు డిఎం ప్రోగ్రామ్స్, సూపర్ స్పెషాలిటీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్యన స్టార్ట్ అయినాయి. సో ఆ ఎక్స్టెన్సివ్ మళ్ళీ ఇంకో 2-3 years ఆఫ్ ట్రైనింగ్ చేసి దెన్ దే బికమ్ ఎలిజిబుల్ ఈ ప్రొసీజర్స్ అనేది చేయడానికి అనమాట. ఓకే. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఏ వ్యాధులకు, ఎలాంటి డిసీజెస్కి చేస్తారు? సో వాటి పాత్ర ఎలా ఉంటుంది? సో ఎనీ ట్రీట్మెంట్ అంటే ఒక గుండెని పక్కన పెట్టేసి బ్రెయిన్ టు టో ఎనీ ఏరియా ఎక్కడైతే ఇమేజింగ్ ద్వారా మనము ఒక ట్రీట్మెంట్ చేయగలుగుతామో అది ఇట్ కమ్స్ అండర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ అనేది ఇంకొక సబ్ స్పెషలైజేషన్. బ్రెయిన్లో కొంతమందికి రక్తనాళాలు వాసి ఎన్యూరిజమ్స్ అని అంటారు. సో ఆర్ ఈ రక్తనాళాల ఫార్మేషన్లోనే ప్రాబ్లం ఉండొచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ కామన్గా చూసుకుంటే స్ట్రోక్ అనేది మనకు తెలుసు, అంటే రక్తనాళాల్లో బ్లాక్ అయినప్పుడు బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై బ్లాక్ అయినప్పుడు స్ట్రోక్ అని అంటాము. సో స్ట్రోక్కి ఇలాంటి జబ్బులన్నిటికీ ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్ట్ వచ్చి ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ అని అంటాం. సో దీంట్లో ఏంటంటే చిన్న పిన్ హోల్తో కెథీటర్స్ ద్వారా వెళ్ళి బ్రెయిన్లో సర్జరీలు అవాయిడ్ చేసి ఈ ఎక్కడైతే ఈ ఎన్యూరిజమ్స్ అంటే రక్తనాళాలు వాసిన దగ్గర వాటికి సింపుల్గా కాయిల్స్ అవి పెట్టేసి అసలు ఓపెన్ చేయకుండా మనము పిన్ హోల్తోనే ఇలాంటి మేజర్ డిసీజెస్ కూడా ఈరోజు క్యూర్ చేస్తున్నారు. అట్లా మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు స్ట్రోక్ అనేది బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయినప్పుడు ఇంతకు ముందు మందులు ఇచ్చి ఆ క్లాట్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసేది. ఇప్పుడు వితిన్ 4 to 6 hours కానీ ఒక పేషెంట్ స్ట్రోక్తో ఒక హాస్పిటల్కి వెళ్ళగలిగితే అండ్ ఒక ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేసి రక్తనాళాల్లో బ్లాక్ ఉంటే కెథీటర్స్ ద్వారా పోయి ఆ బ్లాక్ని తీసేసే ట్రీట్మెంట్స్ కూడా ఇంటర్వెన్షన్ న్యూరో రేడియాలజీ చేయగలుగుతున్నారు. అంటే ఇప్పుడు యాంజియోగ్రామ్ కి దీనికి ఏంటి డిఫరెన్సెస్? యాంజియోగ్రామ్ అంటే ఒక మెథడ్ ఆఫ్ డూయింగ్ అ ప్రొసీజర్ అండి. సో ఈ రక్తనాళాలు అనేవి ఉంటాయి మనకి బాడీలో. బ్లడ్ వెజల్స్ అంటే బాడీలో ఈ బ్లడ్ వెళ్ళే ఛానల్స్ని బ్లడ్ వెజల్స్ అంటాము. సో ఆ బ్లడ్ వెజల్స్ ద్వారా వెళ్ళి చేసే ట్రీట్మెంట్స్ని యాంజియోగ్రాఫిక్ ప్రొసీజర్స్ అని అంటాము. సో యాంజియోగ్రాఫిక్ అంటే యాంజియో అంటే బ్లడ్ వెజల్, గ్రాఫిక్ అంటే విజువలైజేషన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. సో ఇది దేని ద్వారా చేస్తాము? ఎక్స్రే ద్వారా ఆర్ ఫ్లూరోస్కోపీ ద్వారా ఒక క్యాథ్ ల్యాబ్లో మనము డై ఇచ్చుకుంటూ ఎక్స్రేలో ఆ బ్లడ్ వెజల్స్ని మనం మ్యాప్ చేసుకొని దాని ద్వారా చిన్న చిన్న పైప్స్, కెథీటర్స్ బ్లడ్ వెజల్స్ నుంచే పోయి ఈ ట్రీట్మెంట్స్ని చేస్తాం. సో ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా వీటి ద్వారానే కెథీటర్స్తో ఈరోజు ఎన్నో మోడర్న్ న్యూమరస్
మోడర్న్ డివైజెస్, మోడర్న్ కెథీటర్స్ ఈరోజు ఉన్నాయండి మార్కెట్లో. సో అండ్ ఇంకా ఎవ్రీ ఇయర్ కొత్తవి వస్తూనే ఉన్నాయి. సో చాలా వరకు ఇంతకు ముందు ఓపెన్ సర్జరీస్ ఎక్కడైతే చేస్తున్నామో ఈ కండిషన్స్లో వీఆర్ ఏబుల్ టు డూ త్రూ అ పిన్ హోల్. సో జనరల్గా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కావచ్చు, రేడియాలజిస్ట్ అని అన్నా కూడా అందరికీ గుర్తొచ్చేది కేవలం ఈ వెరికోస్ వెయిన్స్కి మాత్రమే వీళ్ళు ట్రీట్ చేస్తారేమో అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది మనకి లివర్, కిడ్నీ అండ్ లంగ్స్ వీటిలో కూడా ఎలాంటి పాత్ర పోషిస్తుంది? సో ఎలాంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది? లివర్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా మేము చాలా రకాల ట్రీట్మెంట్స్ చేస్తుంటామండి. సో వీఆర్ అ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ, లివర్ స్పెషలిస్ట్, హెప్టాలజిస్ట్ అంటారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్కి, వీళ్ళందరికీ కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒక మేజర్ భాగం ప్లే చేస్తుంది. ఈ పేషెంట్స్ని ఒక మల్టీ డిసిప్లినరీ ఎన్వైరన్మెంట్లో ట్రీట్ చేయడానికి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒక కోర్ పిల్లర్. సో లివర్ క్యాన్సర్ ఎవరికైతే వస్తుందో, ఎర్లీ స్టేజెస్లో లివర్ క్యాన్సర్ ఉన్నప్పుడు దాన్ని ఒక పిన్ హోల్ ప్రొసీజర్తో, ఇమేజ్ గైడెడ్ పిన్ హోల్, ఎయిదర్ సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ కానీ వాడి ఆ లివర్ క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకే ఒక నీడిల్ పెట్టి దాన్ని హీట్తో ఆ క్యాన్సర్ని డిస్ట్రాయ్ చేసి క్యూర్ చేయగలుగుతున్నాం. సో ఇది ఈరోజు వరల్డ్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్లో అదొక యాక్సెప్టెడ్ ట్రీట్మెంట్. సో ఎవరికైతే ఎర్లీ స్టేజ్ 1-2 నాడ్యూల్స్ ఉంటాయో అండ్ వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేనప్పుడు కానీ ఆర్ ఆ స్కోప్ లేనప్పుడు కూడా ఇది ఆఫర్ చేయొచ్చు. సో ఇదే కాకుండా కొంచెం మేజర్ ఇంకా పెద్ద క్యాన్సర్స్ ఉన్నప్పుడు రక్తనాళాల ద్వారా పోయి యాంజియోగ్రామ్స్ ద్వారా కూడా ఆ క్యాన్సర్స్ని లివర్లో మనము దాని బ్లడ్ సప్లై బ్లాక్ చేసి క్యూర్ చేయగలుగుతాం. అంటే ఇది కేవలం స్టేజెస్ మీద ఏమైనా డిపెండ్ అయ్యి అది స్టేజెస్ పైన డిపెండ్ ఉంటుంది అండ్ ఇట్స్ అ కాంప్లెక్స్ సబ్జెక్ట్. బట్ ఆ నాలెడ్జ్ ఒకటి బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. అంటే పేషెంట్స్కి ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయని తెలుసుకుంటే వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్సల్టెంట్స్ని కూడా వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ ఆప్షన్స్ తెలుసుకున్నప్పుడు ఇది ఒక ఆప్షన్గా వాళ్ళు సూట్ అవుతారా లేదని ఇట్స్ మచ్ మోర్ డీపర్. సో దానికి ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ఆల్ ద డెప్త్. బట్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ ఇదే కాకుండా ఎవరికైనా లివర్కి క్యాన్సర్ వేరే దగ్గర నుంచి స్ప్రెడ్ అయినా, అలాంటి పేషెంట్స్కి కోలాన్ క్యాన్సర్ అని స్ప్రెడ్ అయినా ఆ మెటాస్టాసిస్ అంటాం. అంటే ఒక క్యాన్సర్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర స్ప్రెడ్ అయినప్పుడు ఫస్ట్ కామన్గా లివర్కి స్ప్రెడ్ అవుతుంది. సో లివర్ వరకు మనం హోల్ బాడీ కీమోథెరపీ అవాయిడ్ చేసి కొన్ని సిచ్యువేషన్స్లో లివర్ వరకు ఈ జస్ట్ ఫోకస్డ్ బ్లడ్ వెజల్స్ నుంచి పోయి మనము ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చాలా థెరపీస్ చేస్తారు. ఇదే కాకుండా లివర్ ఫెయిలియర్ ఉన్న వారికి కొంతమందికి కడుపులో నీరు వచ్చినప్పుడు కానీ ఆర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కూడా మేము లివర్లో కొన్ని బైపాసెస్ చేస్తాము. సో బైపాస్ చేసి వాళ్ళకి ఈ నీరు కానీ బ్లీడింగ్ కానీ ఇవన్నీ కొంచెం క్యూర్ చేయగలుగుతాం టెంపరీగా, అట్లీస్ట్ అంటిల్ నెక్స్ట్ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కో వాటెవర్ వాళ్ళ నెక్స్ట్ స్టేజ్ ఏదో ఉండే వరకు మనం బ్రిడ్జ్ చేయగలుగుతాం. సో ఇట్లా చాలా న్యూమరస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొంతమందికి సింపుల్గా ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయ్యి ఎక్కడో బాడీలో ఇంటర్నల్ ఆర్గన్స్ బ్లీడింగ్ అవుతున్నా మనము సర్జరీ లేకుండానే ఈ బ్లడ్ వెజల్స్ ద్వారా వెళ్ళి బ్లాక్ చేస్తాం. లంగ్స్లో కొంతమందికి బ్లీడింగ్ అనేది అవుతున్నప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్. సో ఇలాంటి ఎన్నో ట్రీట్మెంట్స్, ఫైబ్రాయిడ్స్ కానీ, కణితులు కానీ, ప్రాస్టేట్ వాపు, థైరాయిడ్ గెడ్డలు, ఈరోజు ఇప్పుడు మోకాలు నొప్పులు, ఇట్లా ఇదే కాకుండా ఇంకా ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఇస్ ఎక్స్టెన్సివ్. బట్ ఇవన్నిటికీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ కొంతమందికి ఒక సెక్షన్ ఆఫ్ పేషెంట్స్కి మనము డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు. రైట్. ఏవైతే మీరు చెప్పారు ఇప్పుడు లివర్లోని క్యాన్సర్ కంతులను కూడా మనము నిర్మూలించవచ్చు అని చెప్తున్నారు కదా, సో సమ్ స్టేజ్ వరకు అని చేసిన తర్వాత కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ రేడియేషన్ థెరపీ ఇలాంటివన్నీ కూడా తీసుకోవాల్సిన నెసెసిటీ అనేది ఉంటుందా? ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద స్టేజ్. ఓకే, సో స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ బట్టి ఉంటుంది. లివర్లో రేడియేషన్ థెరపీ స్కోప్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే రేడియేషన్ ఎక్స్టర్నల్గా చేసినప్పుడు లివర్ అనేది వైటల్ ఆర్గన్ కాబట్టి పక్కన టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు కొన్నిసార్లు లివర్ ఇన్సఫిషియన్సీస్ వస్తాయి. కాబట్టి రేడియేషన్ ఇస్ ఫస్ట్ లైన్ కాదు లివర్లో, వేరే ఆర్గన్స్ లాగా ఇది ఫస్ట్ లైన్ వాడము. సో ఆ స్టేజ్ బట్టి అండి, ఎర్లీగా ఉండి చిన్న 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటే ఈ అబ్లేషన్ అనే ప్రొసీజర్ ద్వారా ఒక పిన్ హోల్తో మనము స్కిన్ నుంచి వెళ్ళి ఇమేజ్ గైడెన్స్లో థర్మల్ హీట్ వాడి వాటిని డిస్ట్రాయ్ చేయగలుగుతున్నాము. సో ఇలాంటి పేషెంట్స్కి మళ్ళీ ఇమీడియట్గా ఇంకా సెకండరీ ప్రొసీజర్ అవసరం ఉండదు. కొంతమందికి లార్జ్ క్యాన్సర్స్ ఉంటాయి, అంటే ఆల్రెడీ
కంట్రోల్ అంటే క్యూర్ చేయలేని ఉన్నప్పుడు వాటిని స్లో చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అదే కాకుండా ఇంకా మోర్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఈరోజు మేము రేడియో Y90 రేడియో ఎంబలైజేషన్ అని అంటాము. సో రేడియో ఎంబలైజేషన్ అనేది ఇస్ అ వెరీ అడ్వాన్స్ ప్రొసీజర్. అండ్ లాస్ట్ 10 years నుంచి ఇప్పుడు లివర్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్గా మేము ఆఫర్ చేస్తుంటాము. సో ఇదేంటంటే చిన్న మైక్రోస్పియర్స్ అంటే మైక్రాన్ సైజ్ ఉండే మైక్రోస్పియర్స్కి ఒక రేడియేషన్ Yttrium-90 అనే ఒక రేడియో ఎలిమెంట్ని అటాచ్ చేసి ఆ స్పియర్స్ని మేము కెథీటర్స్ వాడి రక్తనాళాల ద్వారా వెళ్ళి ఎక్కడైతే ట్యూమర్ ఉందో లివర్లో ఆ రక్తనాళాల వరకే మేము ఇంజెక్ట్ చేసి సో సెలెక్టివ్ ఇంటర్నల్ రేడియేషన్ థెరపీ అంటారు, సర్ట్ అంటారు. సో ఈ సెలెక్టివ్ ఇంటర్నల్ రేడియేషన్ థెరపీ చేసినప్పుడు ఎక్కడికైతే ఇంజెక్ట్ చేస్తామో ఆ రేడియేషన్ అక్కడి వరకే వెళ్తుంది. సో మిగతా లివర్లో ఎఫెక్ట్ లేకుండా మనము చాలా వరకు లివర్ క్యాన్సర్స్ని క్యూర్ చేయగలుగుతున్నాం. బట్ లివర్ క్యాన్సర్స్ అనేది చాలా మందికి లివర్ డ్యామేజ్ అయిన తర్వాతనే వస్తుందండి. సో వీళ్ళకి కొన్ని క్యూర్ చేసినా మళ్ళీ ఫ్యూచర్లో వేరే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాన్స్ప్లాంట్ ఇస్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. ట్రాన్స్ప్లాంట్ చేయలేని వాళ్ళకి మేము వీళ్ళని ఫాలోఅప్లో పెట్టి మళ్ళీ ఎర్లీగా కూడా ఇయర్లీ ఫాలోఅప్లో పెట్టి ఎర్లీగా ఏమన్నా కొత్త గడ్డలు వచ్చినా వాటిని కూడా ఇట్టి క్యూర్ చేయడానికి మనకి థెరపీస్ ఉన్నాయి. బయాప్సీలో కూడా యూజ్ చేస్తారా? లివర్ క్యాన్సర్లో బయాప్సీ రోల్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇమేజింగ్లోనే ఆల్మోస్ట్ చాలా వరకు 95% అబౌవ్ క్యాన్సర్స్ సింపుల్ MRI స్కాన్ ద్వారానే మనము అది లివర్ క్యాన్సరా కాదా అనేది మనం చెప్పగలుగుతాం. సో ఎప్పుడైతే డౌట్ ఉంటుందో వాళ్ళ వరకే ఈ బయాప్సీ చేస్తాము. ఈరోజు ఇంకో కామన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ లివర్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మ్యాష్ అంటారు. సో మ్యాష్ అనేది డయాబెటిస్, ఒబీసిటీ, హైపర్ టెన్షన్ ఇలాంటి మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ ఉంది. సో ఇవన్నీ నేను చెప్పిన కండిషన్స్ అన్నీ కలిపి ఉన్నప్పుడు దానివల్ల లివర్ పైన ఎఫెక్ట్ పడి ఈ మెటబాలిక్ డిస్ఫంక్షన్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి అలాంటి పేషెంట్స్కి కూడా ఈ మధ్యన మనము ఈ లివర్ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. సో ఇండియాలో డయాబెటిస్ పెరుగుతుంది కాబట్టి అండ్ మనకి జనరల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఒబీసిటీ ఉంటుంది కాబట్టి ఈ పేషెంట్స్లో తెలియకుండా ఓవర్ టైం ఈ లివర్ డ్యామేజ్ అయిన దానివల్ల క్యాన్సర్స్ ఏర్పడుతున్నాయి. జనరల్గా ఈ పేషెంట్స్ 70 years అబౌవ్ ఉంటారు. మామూలుగా లివర్ క్యాన్సర్స్ వచ్చే వాళ్ళకి ఆల్రెడీ లివర్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఏదర్ ఆల్కహాల్, వైరల్ హెపటైటిస్ ఏదో కండిషన్ ఉన్న దానివల్లే వస్తుంటాయి లివర్ క్యాన్సర్స్. ఈ మ్యాష్ అని సో వాళ్ళు ఫాలోఅప్లో ఉంటారు అలాంటి పేషెంట్స్ ఒకవేళ డయాగ్నోస్ అయితే. ఈ మ్యాష్ అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మందికి లివర్ క్యాన్సర్ రావచ్చు అనేది కూడా తెలియక సో వాళ్ళు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో ఉంటారు కాబట్టి చాలా మందికి ఈ మధ్యన మనం చూస్తున్నాం. సో ఇలాంటి పేషెంట్స్కి కూడా వెన్ దే ఆర్ యూజువలీ అబౌవ్ 75 సో వాళ్ళకి సర్జరీస్ కూడా ఆప్షన్ అంత ఫిట్ ఉండరు కాబట్టి ఈ Yttrium-90 లాంటి థెరపీస్ ఆర్ ఈ నీడిల్ అబ్లేషన్ లాంటి ప్రొసీజర్స్ చాలా సూట్ అవుతాయండి. సో ఇలాంటి పేషెంట్స్ కూడా మనము సింపుల్గా ఈ క్యూర్ చేసి అర్లీగా కానీ డిటెక్ట్ చేస్తే క్యూర్ చేయగలుగుతాం. బట్ థ్యాంక్ యూ సార్. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అండ్ నార్మల్ రేడియాలజీకి ఉన్నటువంటి డిఫరెన్స్ అండ్ ఏ డిసీజెస్కి యూజ్ చేస్తారు, క్యాన్సర్ ట్రీట్మెంట్లో దీని యొక్క పాత్ర ఏంటి, విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.